ఫ్రెండ్స్ అండర్ 19 వరల్డ్ కప్ లో మన భారత జట్టు గెలిచింది కదా. అయితే వైభవ్ సూర్యవంశీ ఇప్పుడనే కాదు, ఈ టోర్నమెంట్ అనే కాదు, ఆల్మోస్ట్ కొన్ని అంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్ దగ్గర నుంచి కూడా వైభవ్ సూర్యవంశీ అద్దర కొట్టేస్తున్నాడు, దుమ్ము రేపుతున్నాడు. ఓకే. సో అలా అదర కొడుతున్న వైభవ్ సూర్యవంశీకి ప్రశంసల వర్షం కురుస్తోంది. నలుమూలల ప్రపంచ దిగ్గజాలు అయితేనేమి కానీ, మన భారత దిగ్గజాలు అయితేనేమి కానీ దుమ్ము రేపుతున్నారనమాట. అయితే ఈ క్రమంలో గనక మనం చూసినట్టయితే వైభవ్ సూర్యవంశీ తల్లిదండ్రులు ఉన్నారు కదా, వాళ్ళు చాలా అద్భుతంగా మాట్లాడారు. ముఖ్యంగా ఈ 175 కొట్టి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకున్న తర్వాత వైభవ్ సూర్యవంశీ వాళ్ళ అమ్మ నాన్నగారు ఒక్కటే చెప్పారనమాట. ఏంటంటే భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ తర్వాత భారత జట్టును ఒంటి చేత్తో గెలిపించిన వైభవ్ సూర్యవంశీ పైన ఎంతో మంది కామెంట్స్ చేశారు కదా. అయితే వాళ్ళ నాన్నగారు మాత్రం ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, నేను నా కొడుకుని చిన్నప్పటి నుంచి కూడా క్రికెట్ అంటే ఇష్టం అని చెప్పిన తర్వాత నా స్థాయికి మించి నేను తనకి మొత్తం అన్నీ నేర్పించాను. అయితే ఒక్కొక్క సందర్భాలలో నాకు సరైన ఆర్థిక సపోర్ట్ ఉండేది కాదు. అయినప్పటికీ కూడా నా కొడుకు కోసం నేను ఎన్నో విషయాల్లో దాటుకుంటూ వెళ్ళాను. కానీ ఈరోజు నేను చేసిన త్యాగాలన్నిటికీ కూడా ఒక ఫలితం లభించింది. అయితే నా కోరిక ఏంటి అంటే, నా కొడుకు త్వరలోనే జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలి. ఎన్నో రకాల ప్రశంసలు వచ్చాయి. ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళందరూ నా కొడుకుని అలా పొగుడుతుంటే నాకు కడుపు నిండిపోయేది. అయితే జాతీయ జట్టులో సూర్యకుమార్ యాదవ్ పక్కన ఆడాలని నా కోరిక. అయితే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా ఉన్న నేపథ్యంలో ఆయన శిష్యరికంలోనే భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ప్రస్తుతం తన వయసుకు సంబంధించి తను ఇంకా భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం పూర్తిగా రాలేదు. వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా బీసీసీఐ నా కొడుకుని దాన్ని కన్సిడర్ చేస్తారని నేను అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక వాళ్ళ అమ్మగారికైతే మాత్రం ధోని గారంటే చాలా ఇష్టమంట. అందుకనే ధోని సహచర్యంలో అతను ఆడాలి అని చెప్పి కోరుకుంటోంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.